సోను సూద్ గారిని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన ఆంధ్రాలో అలాగే తెలంగాణలో కూడా వరద బీభత్సం అనేది సృష్టించి ఎంతోమంది ప్రజలను ఇబ్బందులు చేసి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎంతోమంది దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు నెలకొన్న సందర్భంగా సోను సూద్ గారు అతను 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రాకి 2,50,00,000, అట్లాగే తెలంగాణకి కూడా 2,50,00,000 అతను సీఎం ఫండ్స్కి పంపించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సోను సూద్ గారు అంటే ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాలు బట్టి అతను అతను సొంత డబ్బుతోని ఎన్నో విధాలుగా సాయం చేసి అతను మంచితనం అనేది ప్రజలకు ఏ విధంగా ఎన్నోసార్లు ఆదుకున్నాడు అన్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలో ఎన్నో చోట్ల ఎంతో మందికి ఇబ్బందులు పడి ఉన్న వాళ్లకు ఎన్నో విధాలుగా కూడా ఈ సోను సూద్ గారు ఆదుకున్నారు. కరోనా టైంలో అతను చేసిన సేవా కార్యక్రమాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఎంతోమంది కరోనా వచ్చిన వాళ్ళకి ఉచితంగా వ్యాక్సిన్ వేయించడం కానీ, ఆ టైంలో పని లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆర్థిక సాయం చేయడం కానీ, అట్లాగే కొంతమందికి ఆహారం లేకుండా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆహారం అందించడం కానీ, ఆర్థికంగా చితిపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించడం కానీ, ఇలాగ చెప్పుకోవాలంటే ఎన్నో విధాలుగా ఆయనకి తోసినంత అతనికి మించినంత సాయం కూడా అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణలో కూడా వర్ష బీభత్సం అనేది సృష్టించి ఆంధ్ర తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా విజయవాడ అటు ఖమ్మం సైడు ప్రజలను చాలా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా విధాలుగా అక్కడ ప్రజలను ఇబ్బంది చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనికి చలించి సోను సూద్ గారు 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం. 5 కోట్ల రూపాయలు అంటే ఈ రోజుల్లో కొన్ని ప్రజానాయకులు కూడా ఇవ్వలేనంత ధనం. ఎప్పుడూ కూడా మేము ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజల మేలు కోరుతున్నాం అని చెప్పే నాయకులు కూడా ఇవ్వలేనంత డబ్బును సోను సూద్ గారు 5 కోట్ల రూపాయలు ఆయన ఆంధ్ర తెలంగాణకి సాయం చేసిందంటే మామూలు విషయం కాదు. మీకు ఈ సందర్భంగా సోను సూద్ గారు అతను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చాలా మందికి సాయం చేసిన వ్యక్తి, దాంట్లో మాత్రం నో డౌట్. సోను సూద్ గారు అతను చేసిన ఒక్క సాయం అనేది మనం చెప్పుకున్నట్లయితే నాకెందుకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి మత్తు తనకలాగా ఒక సాయం అనేది చెప్తాను నేను. ఆ ఊరు పేరు ఏదో నాకు పెద్దగా గుర్తయితే లేదు, కానీ ఇది రియల్గా జరిగిన సంఘటన. అయితే ఆ రైతుకి 2 ఆడపిల్లలు. సో ఆ 2 ఆడపిల్లలు అయితే ఆ 2 ఆడపిల్లలు వాళ్ళు తండ్రి అంటే చాలా ఇష్టం అన్నమాట. తండ్రి పడే కష్టాలు, తండ్రికి ఏ విధంగా సాయం చేద్దాం అనుకునే మనస్తత్వం గల ఆడపిల్లలు. అయితే అతను దున్నుదామంటే అతనుకున్న కొన్ని ఎకరాలు, ఒక 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో దున్నుదామంటే ఇటు నాగలి ఉంది కానీ అతనికి ఎడ్లు లేవు. ఈ ఎడ్లు లేకపోవటం వల్ల ఆ పిల్లలు తండ్రితో ఏమన్నారంటే, నానా ఎదర మేము నాగలి పట్టుకొని ఉంటాం, నువ్వు వెనకాల ఉండి దున్నుతా ఉంటే మనం ఎడ్లు లేకపోయినా మనం దున్నుకోవచ్చు నాన్న అని చెప్పి అన్న తర్వాత వద్దమ్మా అని చెప్పి ఆ తండ్రి అన్నడాట. కానీ ఆ పిల్లలు వినకుండా మరి కాలం అనేది గడిచిపోతూ ఉంటే ఎట్లా నాన్న, మేము ఇద్దరం ఎదురుంటాం, నువ్వు నాగలి పట్టుకొని వస్తా ఉండు, దున్నేద్దాం నాన్న అని చెప్పి అన్న తర్వాత ఆ పిల్లలు మ్యాక్సిమం ఆ పిల్లలకి ఒక 14-15 సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆడపిల్లలు. ఎదర నాగలి వెనకాల నాగలి ఆ తండ్రి పట్టుకుని ఉంటే ఎదర ఆ ఆడపిల్లలు ఉండి ఆ పొలం మొత్తం దున్నుతా ఉంటే అది వీడియో ఎవరో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో పెద్ద వైరల్ అయింది. ఆ వీడియో పెద్ద వైరల్ అయిన తర్వాత ఇది సోను సూద్ గారు చూశారట. సోను సూద్ గారు చూసి ఆయన మనసు చెలించిపోయిందట. చెలించిపోయి అసలు ఈ అమ్మాయిలు ఎక్కడ, ఏ ఊరు, తండ్రికి ఈ విధంగా సాయపడుతున్న ఈ అమ్మాయిలకి నేను ఏదైనా ఒక సాయం అనేది నా వంతుకు నేను చేయాలని చెప్పి అతని దగ్గర కొంతమంది టీం అనేది ఉంటుంది. ఆ టీంకి వీళ్ళెక్కడ, ఏ ఊరు, ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అని ఆ టీంకి చెప్పి తను
ఆ అమ్మాయిలు దున్నుతా ఉంటే చూసి చలించిపోయిందనమాట. ఆ అమ్మాయిలు తండ్రి వెనకాల నాగలి పట్టుకుంటా ఉంటే ఈ అమ్మాయిలు దున్నుతా ఉంటే అంటే అక్కడ ఎద్దులు చేసే పని ఈ అమ్మాయి చేయాల్సి వస్తుందన్నమాట. ఈ వీడియో చూసిన సోను సూద్ గారు వెంటనే ఆ అమ్మాయిల్ని ఎక్కడున్నారో ఏంటో వాళ్ళ అడ్రస్ నాకు కావాలి, వాళ్ళకి నేను ఏ విధంగా సాయం చేయాలని చెప్పి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న టీంకి చెప్పిన తర్వాత ఆ అమ్మాయిలు ఎక్కడున్నారు, ఆ తండ్రి ఎక్కడున్నాడు అని చెప్పి వెంటనే ఆ సమాచారం అనేది ఈ సోను సూద్ గారికి అందించారు. అందించిన తర్వాత వెంటనే ఇతను టీంతో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ తండ్రిని, అక్క చెల్లెల్ని సోను సూద్ గారు అభినందించి, తండ్రికి ఈ విధంగా మీరు ఆడపిల్లలైనా సరే తండ్రికి మీరు ఈ విధంగా మీరు సాయం చేస్తున్నందుకు నా మనసు చెలించిపోయిందమ్మా, మీకు ఏం కావాలి చెప్పండి అంటే వాళ్ళతో చెప్పి ఒక కాసేపు దాకా వాళ్ళతోని ముచ్చటించి వెంటనే వాళ్ళకి ఏ విధమైన సాయం చేసిండంటే ఆ తండ్రికి ఒక ట్రాక్టర్ కొనిచ్చేసిండు. ఈ ఆడపిల్లలు తండ్రికి ఒక ట్రాక్టర్ కొనిచ్చేసిండు సోను సూద్ గారు. కొనిచ్చిందే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండి భోజనం చేసి మరీ వచ్చిందనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోను సూద్ గారు అంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం, ఇటు సోను సూద్ గారి మనస్తత్వం కూడా ఇద్దరు భావాలు ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు పడినట్లయితే వాళ్ళకి నా వంతుగా నేనేమన్నా సాయం చేయాలని అస్సలు వెనకాడే మనుషులు కాదు వీళ్ళు. వెంటనే అక్కడ వాలిపోయి వాళ్ళకు ఏ విధంగా మనం సాయం పడతాము, వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీరుద్దామని చెప్పేసి ఆలోచించుకునే మనస్తత్వం గల వ్యక్తులే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఈ సోను సూద్ గారు అనమాట. అయితే 2,50,00,000 ఒక్కొక్క రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు సోను సూద్ గారిని అభినందించారట. సో అదే కాకుండా విజయవాడలో వరద బాధితులు వాళ్ళ ఇల్లులు చాలా మంది పేదల ఇల్లులు అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ ప్లేస్ తప్ప ఆ ఇల్లులు చూస్తే ఎక్కడున్నాయో కూడా తెలియదు. మొత్తం ఖాళీ ప్లేస్ మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే కొంతమంది నిరుపేదలు ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న రేకుల షెడ్లు ఇసంటి చేసుకొని ఉంటారు అనమాట. గోడలు కూలిపోయి ఆ రేకులు ఇటో కొట్టకపోయి అసలు ఓన్లీ ప్లేస్ మాత్రమే ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే అక్కడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చారంటే ఆ విధంగా దెబ్బతిన్న ఇళ్లకి మేము డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తుందని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. సంతోషం. కానీ డబల్ బెడ్రూము ఇల్లు కట్టించేదాకా మరి ఇల్లు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నద్దుకుండాలి. ఇప్పుడు సోను సూద్ గారు ఏం చేశారంటే ఎవరైతే ఇల్లులైతే పడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పూర్తిగా ఆ ఇల్లులు ధ్వంసం అయిపోయి అంటే పాడైపోయి ఇబ్బంది పడుతున్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే ప్లేస్లో ఒక టెంపరవరీగా ఒక రేకుల షెడ్ కట్టిద్దామని చెప్పి ఈ 5 కోట్లు ఇచ్చిందే కాకుండా తెలంగాణకి ఆంధ్రాకి 5 కోట్లు ఇచ్చిందే కాకుండా వాళ్ళకి టెంపరవరీగా ఒక రేకుల షెడ్ కట్టిద్దాం, ఎంతమంది అయితే ఈ విధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేకుల షెడ్లు అనేది టెంపరవరీగా కట్టిద్దామని చెప్పేసి సోను సూద్ గారు హామీ అయితే ఇచ్చారట. చూసారండి, 5 కోట్లు ఇచ్చిందే కాకుండా అక్కడ ఎవరైతే ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్న ఉన్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి టెంపరవరీగా ఇల్లులు కట్టిద్దామని చెప్పేసి ఇచ్చారంటే అసంటి మనస్తత్వం కలిగిన ఈ సోను సూద్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం అట. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటే సోను సూద్ గారికి కూడా అంతే ఇష్టం అట. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ సోను సూద్ గారు ఫోన్లలో మాట్లాడుతూ అభినందనలు తెలుపుకున్నారట. ఇంత మంచి మనసున్న మహారాజులు కలిశారంటే ఎసంటి సమస్య అయినా కానీ వాళ్లకు తోచినంత ఈ సమస్యలు అనేది చేయలేకపోవచ్చు కానీ వాళ్ళకు తోచినంత సాయం అనేది చేస్తానికైతే మాత్రం సోను సూద్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా వెనకాడే వ్యక్తులు అయితే కాదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.